ఒక్కసారి ఐవీఎఫ్ మనం డోనర్ ఎగ్స్ గానీ, డోనర్ స్పర్మ్స్‌తో గానీ చేయించుకుంటే ఇంకా ఎప్పుడూ అలానే చేసుకోవాలా? మళ్ళీ సెల్ఫ్ ఎగ్స్‌తో ట్రై చేయొచ్చా? జనరల్‌గా ఏంటంటే మనం డోనర్ ఎగ్స్ అనేది సజెస్ట్ చేసేది ఎప్పుడు కూడా ఒక వుమెన్‌లో ఎగ్స్ అనేటివి చాలా తగ్గిపోతే సజెస్ట్ చేస్తాము. లేదు వాళ్ళకేదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, సివియర్ మెడికల్ డిజార్డర్స్ ఉన్నా ఇట్లాంటివి ఉన్నప్పుడే డోనర్ ఎగ్స్ గానీ, లేదు అసలు స్పర్మ్స్ రిట్రీవల్ లేదు అనుకున్న వాళ్ళలోనే డోనర్ స్పర్మ్స్ అనేది సజెస్ట్ చేస్తాము. కొందరు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ కూడా 0 ఉంది. అలాంటి టైంలో వాళ్ళు డోనర్ ఎగ్స్ కానీ డోనర్ స్పర్మ్స్‌తో కానీ ఐవీఎఫ్ చేయించుకోమని చెప్తాం. సో వాళ్ళు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫర్మ్ అయింది అనుకున్నప్పుడు వాళ్ళకొక మెంటల్‌గా, సైకలాజికల్‌గా చాలా రిలీఫ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైనా ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు సెకండ్ టైం ప్లాన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని కన్సల్ట్ అయ్యి ఎయిదర్ ఒకవేళ మరీ తక్కువ ఎగ్స్ ఉన్నా ఒక్కసారి ట్రై చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ ఎగ్స్‌తో కూడా ట్రై చేసుకోవచ్చు.